ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మనమైతే కాకినాడ నుంచి అరకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అరకు వెళ్ళే దారిలో కాశీపట్నం శివాలయం, అలాగే ఎస్కోట దగ్గర ఉన్న తాడిపూడి రిజర్వేర్లో బోటింగ్ అయితే మీకైతే చూపిస్తాను. వీడియో అయితే మిస్ కాకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ ఊరైతే ఇంకా మంచుతో మొత్తం కమిషన్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా కప్పుడిపోయింది మంచుతో. ఎస్కోట్ దాడిగా బొడవారి జంక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ వెళ్తే అరకు వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే తాడిపూడి రిజర్వేరు విజయనగరం అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మనం రైట్కి వెళ్దాం. ఈ హైవేలకు తిరిగాక ఒక 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంటే తాడిపూడి రిజర్వేర్కి. రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అరకు అదే మనకి ఎస్కోట్ నుంచి విజయనగరం రోడ్ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనం తాడిపూడి రిజర్వేర్కి అయితే వెళ్తాం. ఈ హైవేలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మరిచెట్టు అయితే ఆనవలు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంటుండే డ్యాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే తాడిపూడి డ్యాము రిజర్వేర్. మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఆ గేట్లు ఎత్తుతారు కదండి, గేట్లు ఎత్తినప్పుడు చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ అందం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్, శాంబలా నగరం అని చెప్పి. లోన పాత కట్టడం ఒకటి అయితే ఉంది, చూద్దారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పురాతన కట్టడం అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు ఎవరో కట్టింది అయి ఉంటుంది. బోటింగ్ అయితే ఇలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ వెళ్ళారంటే మళ్ళీ విజయనగరం హైవేకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ శాంబల నగరం అనే బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బోటింగ్ పైకి వెళ్ళిపోవాలా. మనకి ఎంట్రన్స్లో అయితే ఇలాగ వినాయకుడు, కుమారస్వామి అయితే ఉంటారు ఫ్రెండ్స్. ముందు పైకి వెళ్దాం, తర్వాత మనం బోటింగ్కి వెళ్దాం. మనం ఎక్కాల్సిన బోట్లు అయితే చూడండి ఫ్రెండ్స్. అవే లొకేషన్ చూడండి. ఇక్కడ సూపర్ ఉందన్నమాట లొకేషను. రైట్ సైడ్ పక్కేమో రిజర్వాయర్, లెఫ్ట్ సైడ్ అంతా మళ్ళీ తోటలు ఫ్రెండ్స్. ఇవన్నీ మార్నింగ్ టైము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. వాకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా పొద్దున్న లేసి వాకింగ్కి రావాలనిపిస్తుంది ఇలాంటి ప్లేస్లో అయితేనే. చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డు మీద అయితే బొమ్మలు ఎలా వేసి చూపించారో, ఎవరన్నా మునిగిపోతే సిపిఆర్ ఎలా చేయాలన్నది క్లియర్గా బోర్డు మీద అయితే బొమ్మలు వేసి ఎలా చూపించారో చూడండి. నేను ఒక్కడనే ఉన్నాను కదండి, కనీసం ఇద్దరన్నా ఉండాలంటున్నాయి స్పీడ్ బోట్ ఎక్కనాకే. ఇంకొక అబ్బాయి ఎవరన్నా వస్తే బోటింగ్కి అయితే తీసుకెళ్తాను అంటున్నారు ఫ్రెండ్స్. ఒక 4 కానీ వస్తే ఆ పెద్ద బోట్ మీద తీసుకుని వెళ్తారు. నేను ఒకనే కదా, కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ అడుగుతారు, తీసుకెళ్తారు. కానీ చూద్దాం, ఒక పావుగంట అరగంట చూద్దాం. ఎవరన్నా వస్తే వెళ్దాం, ఎవరు రాకపోతే ఇంకా సింగిల్గా వెళ్ళిపోదాం. ఆ చివర లోకల్ దాకైతే వెళ్ళొద్దాం ఫ్రెండ్స్. ఈలోగా ఎవరైనా వస్తే బోటింగ్కి తీసుకెళ్తా అంటున్నారు. ఎవరైతే రావట్లేదు, నేను ఒకనే ఉన్నాను. నా ఒక్కడి గురించి అయితే బోట్ అయితే తినంటున్నాను. కానీ చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కడనే ఎన్నో కొండలు ఎక్కాను, చాలా వాటర్ ఫాల్ వీడియోస్కి అయితే వెళ్ళాను. ఎప్పుడు ఒంటరినని అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరో తోడలేక బోటింగ్కి వెళ్ళకపోతున్నాం. చివర లాకిల దాకా వెళ్ళొద్దాం ఫ్రెండ్స్. ఈలోగా ఎవరన్నా తోడు వచ్చారంటే బోటింగ్కి వెళ్దాం. అక్కడ దూరంగా అయితే చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. గేలం వేసి చేపలు చూడండి హంటింగ్ చేస్తున్నారు. కానీ చేపలు పడడానికి చాలా ఓపిక అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏమాత్రం మనం చిన్నది మాట్లాడినా సరే చేపలు అయితే పడవన్నమాట. చాలా సైలెన్స్గా పట్టాల. చేపలు పడడం ఏం చూస్తారు ఇప్పుడు, రావచ్చు కదా సరదాగానే బోటింగ్కి. డబ్బులు అయితే నేనే పెట్టుకుంటాను. అక్కడ దాకా అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. ఎండ చాలా ఎక్కువగా అయితే ఉంది. వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఒకసారి మళ్ళీ టికెట్ కౌంటర్లో అడుగుతాను ఎవరైనా వచ్చారని. ఎవరో రాలేదంటే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎవరైతే రాలేదండి, నేనే ఒక 2 టికెట్లు అయితే తీసుకున్నాను. మినిమం 2 టికెట్లు ఉంటే తీస్తారండి బోటు. మనం బోటింగ్ ఎక్కుదాం అండి. ఇక్కడైతే లైఫ్ జాకెట్లు వేస్తారండి. లైఫ్ జాకెట్ వేసుకుని మనం అయితే బోట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవే లైఫ్ జాకెట్లు అనమాట. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఎవరు లేరు మరి, ఒకనే ఇది ఏ బోట్ మనం ఎక్కేది? ఈ రెడ్దా. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ బోట్ మనం ఎక్కేది స్పీడ్ బోట్ అనమాట. ఇది మనం బోట్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అవుతుంది మన రైడ్ అయితే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్లో తీసుకెళ్ళే. చూడండి ఫ్రెండ్స్, మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇదే స్పీడ్ బోట్ ఫ్రెండ్స్. ఇది
ఒకసారి తిప్పుతూ ఉంటాడు సడన్గానే అన్న. చూడండి మనం ఆ కొండ చివరికి అయితే వెళ్తాం. ఇప్పుడు చాలా గట్టిగా అయితే పట్టుకుని ఉండాలా ఈ స్పీడ్ బోట్ మీద. ఇందా లోకల్ అని కదా ఫ్రెండ్స్, ఇవే లోకల్ అనమాట. కానీ చూడండి ఫ్రెండ్స్ క్రాస్ ఎలా తిప్పుతున్నాడు. నాకైతే ఈత రాదు, కానీ లైఫ్ జాకెట్ ఉంది కదా పర్లేదు, ఇల్లు కాపాడుతారు మమ్మల్ని. వీడియో మీకు నచ్చింది ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మాకు మంచి సపోర్ట్ అవుతామండి ఫ్రెండ్స్. ఒకనే వెళ్తే చూడండి ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఒకసారి తిప్ప కటింగ్ తిప్పుతా. ఒక గంట టైం అయితే వేస్ట్ చేస్తుండే, ఎవరైనా వస్తారేమో చూద్దామని. ఎవరైతే రాలేదు ఫ్రెండ్స్, ఇంకా నేను ఒకడిని అయితే రైడ్కి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి వచ్చాను ఈ వీడియో కోసం. తర్వాత కాశీపట్నం శివాలయం వీడియో తీద్దామని. ఇంక చాలే అన్న వెళ్ళిపోదాం అన్న, వద్దన్నా సరే ఆపుతలేదు అన్న, ఇంకా అలా తిప్పుతానే ఉంటున్నాడు. ఇంక చాలు బాబా వెళ్ళిపోదాం అంటున్నాను, అయినా సరే ఆపుతలేదు. చూడండి అబ్బా 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 కెరటాలు అయిపోయింది ఫ్రెండ్స్. మన రైడ్ అయితే పూర్తి అయిపోయింది, వస్తాం. మన బోటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వ్యాలీ 53 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పాదరి అయితే 98 కిలోమీటర్లు. మనం డైరెక్ట్ అయితే వెళ్ళాలా. ఒక మంచి సాంగ్ ఫ్రెండ్స్. కొండ చివర అయితే ఎంత అలా ఉందో, మనం ఇప్పుడు ఆ కొండలకి అయితే వెళ్ళిపోతున్నాం. నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువగానే కుర్చీలాగా ఉంది. మనం ఘాటి ఎక్కితోడైతే చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ పొగమంచి అయితే ఎలా దిగిందో. పొగమంచిని ఎంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్. చూడండి మేఘాలు చూడండి, మనం ఇంత దగ్గరికి అయితే మేఘాల దగ్గరికి అయితే వచ్చాము. మన దగ్గరికి ఎలా వస్తుందో చూడండి. మనం కాశీపట్నం అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ సీతాఫలాలు ఇవన్నీ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి శివాలయంకి ఎటు వెళ్ళాలో అడుగుదాం మనం. ఇక్కడ అల్లం ఇవన్నీ పండుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చీప్ అనమాట రేట్ కూడానే. ఆ ఆటో దగ్గర నుంచి రైట్కి అయితే వెళ్ళాలంటుండే శివాలయంకి. ఇలా కిందకైతే వెళ్ళాలంటుండే శివాలయం దగ్గరికి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి శివాలయంకి లెఫ్ట్ కానీ. రోడ్ చూడండి ఫ్రెండ్స్, సిమెంట్ రోడ్డు, చిన్న రోడ్ అనమాట. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. శివాలయం దగ్గరికి అయితే వచ్చాం మనం, లోపలికి అయితే వెళ్దాం. టికెట్ అయితే ఉందండి, మనిషికి 10 రూపాయలు అంట. ఈ శివాలయాన్ని విజిట్ చేయడానికి అయితే మనకి 10 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే హోమం చేస్తారు ఈ పాకలోనే. వీడియో తీసుకున్నాను. మరిచెట్టు త్వరలో అయితే వెలిసారండి దేవుడు. ఇక్కడ ముందుగా అయితే మనకు వినాయకుడు దర్శనమిస్తారు ఫ్రెండ్స్. ఆయన దర్శించుకోండి. 300 సంవత్సరాలు అవుతుంది అంటుండే ఈ శివాలయం అయితే వెలిసి. లోపలికి అయితే వెళ్దాం. మూడు 300 సంవత్సరాల కిందట స్వయంభూ లింగం ఫ్రెండ్స్, దర్శించుకోండి. అలాగే పక్కన త్రిశూలంతో కలిపి ఉన్నారు స్వామివారు. మర్రి చెట్టు త్వరలో అయితే వెలిసారు ఫ్రెండ్స్. చూడండి మర్రి చెట్టు ఓళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఎలాడుతున్నాయో. హర హర మహాదేవ శంభో శంకర. ఈ టెంపుల్కి అయితే తలుపులు కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్, లోపలికి అయితే రావచ్చు. ఉన్న ఏర్ అనమాట, తీసి ఉంచుతారు. ఇప్పుడు మనం గుడి చుట్టూ అయితే తిరుగుతామండి. గుడి అయితే ఉంది ఫ్రెండ్స్, బాగా ఎప్పుడో పురాతన గుడి అనమాట. గుడికి మర్రి చెట్టు అయితే గుడి మీద మర్రి చెట్టు అయితే ఎదిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, వెనకాల నాగబంధాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కట్టిన గుడి 300 సంవత్సరాల కిందట నాటి గుడి అంటుండే. అలా మర్రి చెట్టు ఎదిగిపోయిందనమాట. అంటే వెనక్కి వస్తాను కానీ తెలియలేదు. అక్కడ సొంత ఇల్లులు కావాల్సిన వాళ్ళు అందరూ ఇల్లులు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. నేనైతే కుమారస్వామి నేనైతే జర్కిన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు అరకు ఘాటీలో అయితే ఉన్నామండి. వుడెన్ బ్రిడ్జ్, అలాగే అరకు వ్యూ పాయింట్ ఇవన్నీ
ఈ వర్షంలో చూడడానికి చాలా బాగుంటాయి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అలా మాకు మంచి సపోర్ట్ ఉండదు. 50 అంటే కట్టేది. ఇది ఎదురు బొంగు ఉంటుంది చూసారు ఫ్రెండ్స్, లేత కాడనమాట. చివర వస్తుంది ఇది, ఎదురు బొంగుకి చివరన వస్తుందా ఎదురు బొంగుకి. ఇదైతే కర్రీ అయితే వండుకుంటారు, చాలా బాగుంటుంది. కర్రీ వండుకుంటారు కదా. మీ పేరు? మీ పేరు? రామ అంటుండే. ఏంటంటే ఇది ఆయన దగ్గర కొనలేదని ఆయన పేరు చెప్పనంటున్నాడు ఆయన. నవ్వుతున్నారు చూడండి. 50 రూపాయలు అంటున్నాను. ఇది కూర అయితే చాలా బాగుంటుంది అంటుండే. ఎలా వండుకోవాలా క్యాబేజీ లాగా. చిల్లర ఉందా? 100 రూపాయలకి 100 రూపాయలు చిల్లర ఉందా? ఒక కట్ట అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇవి వర్షాకాలమే దొరుకుతాయి అంటుండే. ఒక కట్ట అయితే తీసుకున్నాం. మళ్ళీ ఎండాకాలం కానీ చలికాలం కానీ దొరకవు. ఇంకెక్కడికి గాలికొండ 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది అంటుండే. వర్షం అయితే పడుతుంది. 30 ఉంటుందా గాలికొండ? 30 ఉంటుంది అంటున్నాయి. వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్, గాలికొండ వ్యూ పాయింట్. అది దాటిన తర్వాత వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. అనంతగిరి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడికి వచ్చాక చూడండి మొత్తం వాతావరణం లొకేషన్ ఎలా మారిపోయిందో. ఫుల్గానే మొబ్బులు వేసేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా ఉందో. ఇంకా ఇక్కడ నుంచి అరకైతే ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం లాస్ట్ టైం అనంతగిరి వాటర్ ఫాల్స్కి వీడియోకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలా. ఈరోజు సంత జరుగుతుంది, అనంతగిరి సంత. ఈరోజు ఎవరో లైవ్ అంటున్నారా, మనం వీడియో తీసుకుంటుంటా. అనంతగిరిలో ఈరోజు సోమవారం సంత ఫ్రెండ్స్. స్కూల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా అయితే ఉందో. ఇది అనంతగిరి అనమాట, హై స్కూల్ అనుకుంటాను. అనంతగిరి ఊరు దాటగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇవన్నీ కాఫీ తోటలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఆ కాపాడితే గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది. ఆంజనేయ స్వామి దర్శించుకుని అయితే మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి దర్శించుకుందాం. జై శ్రీరామ ఆంజనేయ స్వామి. సీతారాములు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. రామలేమో దర్శించుకుంది. మనం అయితే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చామంటే ఇక్కడైతే వాతావరణం ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. తర్వాత మేఘాలు వచ్చినాయంటే అసలు కింద అయితే ఏం కనపడదు. మనం చూస్తుండగానే చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా మారిపోయింది ఇక్కడ వాతావరణం. మేఘాలు చూడండి ఫుల్గా దీపినాయి. ఇందాక కింద కొండలు కనిపించినాయి కదా, ఇప్పుడు అసలు ఏం కనపడతలే చూడండి ఫ్రెండ్స్. మేఘాలు ఎంతలా మూసినాయో. గాలికొండ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. వుడెన్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అక్కడ వుడెన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత చర్చ్ చోట ఉంటుంది ఫ్రెండ్స్. చర్చ్ చోట విజిట్ చేద్దాం. మొట్టమొదటిసారిగా మతపచారం అయితే ఆ చర్చ్ దగ్గర నుంచి జరిగిందంటున్నాయి. ఆ చర్చ్ కూడా మనం విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫైనల్గా మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఆ లోపలికి అయితే టికెట్ తీసినారు. అలా టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేయండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసింది అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్. వర్షం పడుతుంది కదా, కొంచెం రాళ్ళు అయితే జారుడిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షాకాలం వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలా. మనం అయితే ఇలా షార్ట్ కట్లో ఎక్కేద్దామండి. ముందుసారి వచ్చినప్పుడు ఇది క్లోజింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓపెన్ చేశారు. ఈ లోపలికి వెళ్తే ట్రీ డక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ట్రీ డక్. మన ప్రీవియర్ వీడియో ఉంటుందా ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఒకటి ఉంటుంది, అది ఎక్కడ ఉందో అడుగుదాం. ఇలా వెళ్తే సెకండ్ ట్రీ డక్ అంటుండే వెళ్దాం. సెకండ్ ట్రీ డక్ అయితే ఇదేనండి. సెకండ్ ట్రీ డక్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఎక్కడ ఉందో నెతుకుదాం. ఆ లోపలగానే ఉందామో చూద్దాం. బోర్డ్ నెక్స్ట్ చివరికి అయితే వస్తాను ఫ్రెండ్స్. వుడెన్ బ్రిడ్జ్ దాటి ఇంకా లోపలికి అయితే ఇంకేమీ లేవు. కాఫీ గింజలు అయితే చూడండి పచ్చివి అనమాట. పళ్ళన్నీ కోస్తారు ఫ్రెండ్స్. తయారైపోయినవన్నీ కోస్తారు. పచ్చి అయితే ఉన్నాయి. టైం అయితే 2 దాటిపోయింది ఫ్రెండ్స్. భోజనంగా నేను చేయలేదు. అరకెళ్ళి ఏమైనా తినాలా. వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్కువండి చూడండి ఫ్రెండ్స్. వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్. వర్షం అయితే బీభత్సంగా అయితే కురుస్తుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చాలా బీభత్సంగా అయితే పడుతుంది. ఇందులో వర్షం పడకముందు అక్కడ వుడెన్ డక్ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాను అనమాట. మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి రివర్స్ బ్యాక్ వచ్చాను.
చూడండి వర్షం పడగానే ఇక్కడ లొకేషన్ మొత్తం ఎలా అయితే మారిపోయిందో. కిరసనాల స్మెల్ అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రీ నెస్ట్ ఉంటుంది, దాన్ని చూసి వెళ్ళిపోదాం. మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది చూడండి బర్డ్ నెస్ట్ అని. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడాలనుకుంటేనే ఒకవేళ మనం ఎక్కాలనుకున్నా. బర్డ్ నెస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. దీన్ని ఎక్కాలనుకున్న మనం టికెట్ అయితే తీసుకోలేదు అనమాట. వెనకాల మెట్లు ఉంటాయి, మెట్లు అంటే అయితే ఎక్కాలి. 1 టన్ను బరువు అయితే కాస్తుంది అండి. ఇది 100 రూపాయలు అంటుండే ఎక్స్ట్రా అయితేనే. మనం బోర్డ్ నెట్ ఎక్కాలంటే కపుల్స్ అయితే ఎక్కొచ్చు ఫ్రెండ్స్. ఇద్దరికైతే 100 తీసుకుంటారు. నల్ల మిరియాలు పాదంటే చూడండి ఎంత ఎత్తు అయితే పాకిందో. బోర్డ్ నెస్ట్ అయితే ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్ కపుల్స్. ఈ వర్షానికి ఒక కాఫీ అయితే తాగాలని ఉంది ఫ్రెండ్స్. భోజనం కూడా చేయలేదు కదా, కాఫీ తాగి చర్చి దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి అరకు అయితే వెళ్దామండి. పొగ మంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా దిగిందో ఘాటీలోనే. సూపర్ ఉంది కదా. వర్షం పడి తగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడే, అందుకే ఎంత అలా దిగింది. ఈ ఊరైతే ఇంకా మంచుతో మొత్తం కమ్మేసింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం అలా కప్పుడిపోయింది మంచుతో. ఇప్పుడు మనం ఆ చర్చి దగ్గరికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మొట్టమొదటిసారి క్రైస్తవ మతం అయితే ఈ చర్చి నుంచే మొదలైంది ఫ్రెండ్స్. ఈ చర్చి నుంచి మొదలయ్యి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా అయితే పాకింది. ఇదే ఫస్ట్ చర్చ్ అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ అయితేనే. చుట్టూ పొగ మంచుతో. చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. చర్చ్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. మనం అయితే అరకు ఎంట్రన్స్ అయిపోయి ఉండే ఇంకా 8 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి అరకు. ఆకలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్. హోటల్కి వెళ్ళి భోజనం అయితే చేయాలి. గాలి అయితే చాలా బీభత్సంగా అయితే వేస్తుంది. బైక్ కూడా ఇసిరేస్తుంది బైక్ని. అంత అలా గాలి అయితే వేస్తుంది అనమాట. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంటుంది.